అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు మీకు వంక చెట్టు చూపిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, తెల్ల వంకాయలు ఇగోండి ఫ్రెండ్స్. వంకాయలు, తెల్ల వంకాయలు. చెట్టు అయితే ఎలా అయిపోయిందో అసలు ఎండకి బాగా ఇదైపోయింది. ఒక కాయ అయితే విత్తనానికి ఉంచాను. చూడండి ఫ్రెండ్స్, పండిపోయింది చక్కగా. తెల్ల వంకాయలు కదా ఇష్టం నాకు. తెల్ల వంకాయల కూర బాగుంటుంది. చక్కగా టమాటా వంకాయ వండుకుంటే బాగుంటుంది. నాకైతే టమాటా వంకాయ చాలా ఇష్టము. మీకే ఎలా వేసుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ చెట్లు నారుకొని వేసాను ఫ్రెండ్స్. నారుకొని వేస్తే నేను తెల్ల వంకాయ అవుద్దని అనుకోలేదు. కొని వేసిన కాయ వచ్చిన తర్వాత కానీ తెలియలేదు నాకు తెల్ల వంకాయ అని. కానీ బాగున్నాయి. ఈ నల్ల వంకాయల కన్నా తెల్ల వంకాయ కూర అంటేనే నాకు ఇష్టం. బాగా తింటాను వేడి అన్నంలో. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి. ఇదొక కాయ, అదొక కాయ, ఇదొక కాయ. 3 కాయలు ఉన్నాయి చెట్టుని. ఈ చెట్టు అయితే ఆకులన్నీ రాలిపోయినాయి ఎండకి. ఇది మాత్రం విత్తనానికని ఉంచాను ఫ్రెండ్స్. మళ్ళీ కొనాలన్నా తెల్ల వంకాయ చెట్లు దొరకాలి కదా, దొరకవేమోనని ఇదొక విత్తనం చేద్దామని ఉంచాను. ఇక పండిపోయింది, కోసేస్తాను ఫ్రెండ్స్. కోసేసి విత్తనాలు చేసి మళ్ళీ నారు పోస్తాను. మీలో ఎంతమందికి తెల్ల వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.